హలో గైస్, ప్రో కబడ్డీ లెజెండ్ పర్దీప్ నర్వాల్కి ప్రో కబడ్డీ సీజన్ 11కి ముందు ఒక బిగ్ షాక్ తగిలినట్టుగా సమాచారం. ముఖ్యంగా పర్దీప్ నర్వాల్ అంటే స్టార్ రైడర్. ప్రో కబడ్డీకే వన్నె తెచ్చినటువంటి అతి తక్కువ మంది ప్లేయర్స్లో పర్దీప్ నర్వాల్ కూడా ఒకడు. బట్ రీసెంట్ డేస్లో తన ఫామ్ అనేది డిప్ అయింది. సో ఈ నేపథ్యంలో ఫస్ట్ ఇండియన్ టీం నుంచి డ్రాప్ అయ్యాడు అండ్ తర్వాత యూపీ యోధాస్ టీం తరఫున కూడా ఎక్కువ మ్యాచ్లు తను ఆడలేదు ప్రో కబడ్డీ సీజన్ 10లో. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్టయితే హర్యానా స్టేట్ టీం తరఫు నుంచి కూడా తను డ్రాప్ అయినట్టుగా సమాచారం. 72nd సీనియర్ నేషనల్స్లో ఆడట్లేదు పర్దీప్ నర్వాల్. దీనికి కారణం తన డిప్ అయినటువంటి ఫామ్ అని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా కబడ్డీ లాంటి స్పోర్ట్లో మీరు నిరంతరాయంగా కన్సిస్టెన్సీతో పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే పర్ఫామ్ చేయడం ఆపేస్తారో అప్పటి నుంచే టీంకి మీ అవసరం ఉండదు. సో ఈ నేపథ్యంలో మీరు ఎప్పటికప్పుడు పర్ఫామ్ చేస్తూ మీ పర్ఫార్మెన్స్ని మెరుగుపరుచుకుంటేనే మీరు జట్టులో స్థానం కల్పించుకుంటారు. ఇక ఈసారి పవన్ సరావత్ కూడా కొత్త టీం తరఫున ఆడబోతున్నాడు. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరంలో కూడా సీనియర్ నేషనల్స్లో రైల్వేస్ టీం తరఫున ఆడినటువంటి పవన్ సరావత్ ఈసారి మాత్రం చండీగఢ్ టీంకి ఆడబోతున్నాడు. ముఖ్యంగా తనకి ఆర్బీఐలో జాబ్ లభించిన తర్వాత రైల్వే జాబ్ని తను వదిలేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈసారి చండీగఢ్ టీంకి ఆడబోతున్నాడు, రైల్వేస్కి కాకుండా పవన్ సరావత్. ఇక పాట్నా పైరేట్స్ విషయానికి వచ్చినట్టయితే పాట్నా పైరేట్స్ లాస్ట్ సీజన్లో వీళ్ళ రైడింగ్ యూనిట్ని కనుక మనం గమనించినట్టయితే మంజిత్ దహియా వీళ్ళ థర్డ్ రైడర్ మంచి ఫామ్లో లేడు. సుధాకర్ అప్పుడప్పుడు కొన్ని మెరుపులు మెరిపించినప్పటికీ కన్సిస్టెన్సీతో పర్ఫామ్ చేయలేదు. ముఖ్యంగా సందీప్ కుమార్ అనేటువంటి ఆల్రౌండర్ బాగా రాణించినప్పటికీ తనకు ఎక్కువగా అవకాశాలు లభించలేదు. మరోవైపున సచిన్ తన్వర్ కూడా లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో ఇంజురీ కన్సర్న్తో బాధపడడం మనం చూసాం. సో ప్రో కబడ్డీ సీజన్ 11లో వీళ్ళ రైడింగ్ యూనిట్లో భారీ మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సందీప్ కుమార్ అండ్ ఎం సుధాకర్ వీళ్ళకి మెయిన్ రైడర్స్గా ఆడినా కూడా మనం ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదని చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. మన ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.